రైట్. మొట్టమొదటిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకున్నాను. అందరు బాగున్నారా? బాగున్నారా? రైట్, చాలా సంతోషం. మరి ఈరోజుతో 20 రోజులు ముగించబడతాయి. అంటే నేను కూడా ఇన్ని ప్రసంగాలు ఎప్పుడు చేయలేదండి. 20 రోజులు ఎప్పుడన్నా క్రిస్మస్ అప్పుడు నాన్ స్టాప్గా తిరుగుతుంటాం. ఇద్దరు మహా అయితే ఒక 10 మెసేజ్లు కంటిన్యూగా ఉంటాయి. 20 మెసేజ్లు అంటే నాకే కొంచెం ఆశ్చర్యం వేసింది దేవుడిచ్చిన కృపను బట్టి. మరి ఈరోజు మన యొక్క అంశము చేదైన వేరు నుండి మధురమైన ఫలాలు రావటం. చేదైన వేరు నుండి మధురమైన ఫలాలు రావటం. The bitter root bears sweet fruits. చేదైన వేరు నుండి మధురమైన ఫలాలు రావటం. గమనించండి సంఘమా, చేదైన వేరు ఇది ప్రతి మానవుని జీవితంలో ఉంటుంది. నేను నా జీవితంలో చూడాలి, ఎప్పుడు డిస్టర్బెన్స్ చేయకూడదు వాక్యం చెప్పేటప్పుడు. ఓకేనా? మీరు ఇక్కడ వచ్చి నిలబడితే మీకు తెలుస్తుంది నా బాధ. ఏం రైట్. ఏం చెప్పాను ఈరోజు? ఇంకా చెప్పడానికి వచ్చాను. చేదైన వేరు నుండి మధురమైన ఫలాలు రావటం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని జీవితంలో చేదైన వేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆ అనుభవాలు ప్రతి మానవుని జీవితంలో ఉంటాయి. మనము దేవుడిని నమ్ముకున్నప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఒక తీర్మానం తీసుకుంటాం. నిన్నటి ప్రసంగం అదే కదా, మారు మనసు. మారు మనసు మనం పొందామనుకుంటాం, కానీ జీవితంలో ఆ వేరును మాత్రం మనం బయటికి తీయం. చెట్టు కొట్టేస్తామండి. కొన్ని సందర్భాల్లో కొన్ని నీళ్లు పోయడాన్ని బట్టి, దానికి ఉన్న వేరులను బట్టి అది మరలా చిగురిస్తుంది. జీవితం కూడా అంతే. నీకున్నటువంటి అలవాట్లు, నువ్వు చేసేటటువంటి పనులు, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు, నువ్వు నడిచేటటువంటి మార్గం, నువ్వు మాట్లాడేటువంటి మాటలు అన్నిటినీ ఒకరోజు దేవుని దగ్గర ఒప్పుకుంటారు. కానీ వాటన్నిటిని కూడా ఎప్పుడు వేర్లతో సహా ఎప్పుడు పెరిగిన అనుభవాలు మానవ జీవితానికి లేవు. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపిస్తూనే వస్తూ ఉన్నాడు. ఆ చేదుని మీరు క్యారీ చేస్తూ ఉన్నారు మీ జీవితాల్లో. అందుకే మానవుడు కష్టాలు ఎదుర్కొంటున్నాడు, అప్పులు ఎదుర్కొంటున్నాడు, రోగాన్ని ఎదుర్కొంటున్నాడు, దరిద్రాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు, బలహీనతలు ఎదుర్కొంటూ ఉన్నాడు, పాపాన్ని ఎదుర్కొంటున్నాడు. అన్నిటిని ఎదుర్కొని
వాటిని ఆ యొక్క బిట్టర్నెస్ అనగా ఆ చేదు ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని పోతా ఉన్నాడంటే ముందుకి. లైఫ్లో ఆ చేదుని తీసేసి మధురమైన జీవితాన్ని అనగా క్రీస్తుని తమ జీవితంలో ఏ మానవుడు ఉంచుకోలేకపోతున్నాడు. బైబిల్ ఉందండి, పట్టుకుంటే ఏం లాభం? నీ లోపల ఉంచుకుంటే నీ లైఫ్ బాగుంటుంది, అవునా? నీ బైబిల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన వాక్యాలేమో బయట చేతిలో పట్టుకుంటున్నావు, ఇక్కడికి తీసుకొస్తున్నావు, దాన్ని చదువుతున్నావు. నీ లోపలేమో చేదైన వాటిని నువ్వు పెట్టుకొని ఉంటున్నావు. ఎలా ఫలిస్తావు? చేదైన వేరు నుంచి చేదైన ఫలాలే వస్తాయి, మంచి ఫలాలు ఎప్పుడు కూడా రావు. స్థానం ఏదైనా పర్వాలేదండి, ఇంటి దగ్గరైనా, పొలములో అయినా, పెరట్లో అయినా, ఎక్కడైనా కూడా ప్లేస్ ఎక్కడైనా ఇంపార్టెంట్ లేదు. ఆ వేరు ఏదైతే ఉన్నదో దానిని బట్టే ఆ ఫలం ఇవ్వటానికి అది ఇష్టపడుతుంది. మీరు ఇక్కడికి వచ్చినంత మాత్రాన మంచి ఫలాలు ఫలిస్తారనే కాదు, ఇక్కడికి వచ్చినంత మాత్రాన మీ జీవితంలో నుంచి మంచి బయటకు వస్తుంది అనేది కాదు. మంచి బయటికి రావాలి, మంచి ఫలించాలంటే చేదు వేర్లు కొట్టివేయబడాలి, క్రీస్తుతో నీవు అంటుకట్టుబడాలి. ఆ జీవితం నీకు కావాలి. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు లైఫ్లో. అందుకే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూడగలిగినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. గట్టిగా చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఎనుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండుటనేమో అనియు జాగ్రత్తగా చూచుకునండి. గమనించండి సంఘమా, పౌలు భక్తుడు ఈ హెబ్రీయులకు ఒక పత్రిక రాస్తూ మరి వారు తరచుగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల విషయమై, పరిణామాల విషయమై ఒక లేఖ రాశాడంట. ఆ లేఖలో ఏమని రాస్తూ ఉన్నాడంటే, అందరితో చేదైన వేరు అనుభవాన్ని కలిగినటువంటి మీరు ఆ చేదైన వేరు మీలో మొలవనివ్వకుండా, ఆ చేదైనటువంటి అనుభూతి మీలో లేకుండా మీరు జాగ్రత్త పడాలి. అసలు ఏంటి చేదైన అనుభవం? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించకపోవటమే చేదైన అనుభవం. అందుకే కదా ఆయన ఒక మాట అంటాడు, అందరితో సమాధానమును అంటూ ఉన్నాడు. ఒకరి ఎడల మనము సమాధానం పడగలుగుతున్నామా? భార్యాభర్తలకు సమాధానం ఉన్నదా? కుటుంబంలో బిడ్డల పట్ల, తల్లిదండ్రుల పట్ల సమాధానం ఉన్నదా? సంఘము పట్ల సమాధానం ఉన్నదా? నీ రక్త సంబంధికుల పట్ల మీకు సమాధానం ఉన్నదా? ఏదో మీ ఎదుట ఒక చిన్న పొరపాటు జరిగిందని వారి ఎదుట మీరు ఆ సమాధానాన్ని వ్యక్తపరచలేకపోతూ ఉన్నారు. జీవితాలు పాడు చేసుకుంటున్నారండి, ఒకరిని ఒకరు దూరం చేసుకుంటూ ఉన్నారు. నేను ఇంకా నా జీవితంలో నేను వాళ్ళతో మాట్లాడను, నాకు బుద్ధున్న వాళ్ళ ముఖాన్ని చూడను, నా జీవితంలో ఏమాత్రమో మా వంశం నుంచి వచ్చే రక్తం నాలో ఉంటే వాళ్ళు ఇంటి గడప దగ్గరకు కూడా నేను అడుగును పెట్టనని చెప్తారు. ఎవరు వీళ్ళంతా? చేదైన వేరు కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు అబద్ధాలు ఆడతారు, వీళ్ళు మోసాలు చేస్తారు, వీళ్ళు తప్పులు చేస్తారు, వీళ్ళు అందరికీ నీతులు చెప్పడానికి వస్తారు.
ఎవరు వీళ్ళు? చేదైన వేరు కలిగినటువంటి వాళ్ళు. హలో, మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీ గురించే. మీరే కదా ఆ చేదైన వేరు. లేదా మీ జీవితంలో చేదైన వేరు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడికి వచ్చి పరిశుద్ధంగా మనము మన జీవితాలను వ్యక్తపరుచుకున్నంత మాత్రాన నీ కుటుంబంలో నీ పరుల పట్ల, నీ కుటుంబం వారి పట్ల నీ చేదైన అనుభూతిని నీవు వ్యక్తపరుస్తున్నావే, ఇది నీకు న్యాయమా? ఇది నీకు తగినదా? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. చేదైన అనుభవం లోకాన్ని కోరుకుంటుంది. చేదైన అనుభవం ఈ లోకం ఇచ్చే సంతోషాన్ని కోరుకుంటుంది. చేదైన అనుభవం ఈ లోక స్నేహాన్ని కోరుకుంటుందండి. దేవుని స్నేహాన్ని కాదు, దేవునితో ఉండటం కాదు. అందుకే చేదైన వేరు ఎక్కడుంటుందో తెలుసా? బయటే ఉంటుంది. ఎప్పుడు కూడా అది లోపలికి రాదు. జీవితాలు కూడా అంతే ప్రియ దేవుని బిడ్డలారా. ఒక విషయానికి ఒక కోటింగ్ వేస్తాడు, అది బాగుండటానికి. దాన్ని మనం ఏం చేస్తాం? లోపల విషయం ఉన్నది, బయట కోటింగ్ ఉంది. చక్కెర కోటింగ్ వేసేస్తాడు, ఏదో ఒక ఫ్లేవర్ వేసేస్తాడు. మనం ఏం చేస్తాం? సింపుల్గా తినేస్తాం. పరిణామం అనేది తర్వాత ఎదుర్కోవాలి. కూల్ డ్రింక్స్ ఉన్నాయి, తాగొద్దని డాక్టర్స్ అంటారు. కూల్ డ్రింక్ తాగితే ఫస్ట్ ఆ షుగర్ కంటెంట్ వల్ల మన కిడ్నీలు దెబ్బతింటాయి. రెండోది లావు అవుతాం. మూడోది పళ్ళు అరిగిపోతాయి, పళ్ళు పుచ్చిపోతాయి కూడా. తాగటానికి బాగానే ఉంటుంది, ఆ స్వీట్నెస్ అనేది యాడ్ చేయడాన్ని బట్టి. అవునా? సో మన జీవితంలో కూడా కొన్ని యాడ్ చేయడాన్ని బట్టి లైఫ్ బాగుందనిపిస్తుంది మనకు అప్పుడప్పుడు కూడా. కానీ ఆ యొక్క ఫలం ఫలించేటప్పుడు తెలుస్తుంది. కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు తెలుస్తుంది, పళ్ళు అరిగిపోయినప్పుడు తెలుస్తుంది, అవి పుచ్చిపోయినప్పుడు తెలుస్తుంది, అధికముగా లావు అయిపోయినప్పుడు తెలుస్తుంది. ఆ రోజు తాగకుండా ఉంటే బాగుండేదే అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కూల్ డ్రింక్ గురించే చెప్పాను, ఒక సాఫ్ట్ డ్రింక్ గురించి. కానీ మీరు చేసే ప్రతి పనిలో ఒకరోజు ఖచ్చితంగా ప్రతి మానవుడు ఆ ఫలాన్ని చూస్తాడు. ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. చెట్టుకి ఏ వేరైతే ఉందో అదే ఫలాన్ని ఇస్తుంది. అందుకే మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండాలి. నేను అడిగేది ఫస్ట్, మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండాలంటే నీ హృదయము దేవుని వాక్యం మీద అది ఆధారపడి ఉందా లేదనేది నువ్వు చూసుకోవాలి. కానీ మన హృదయం గాలి ఎటు వీస్తే ఇటు కాసేపు, ఇటు కాసేపు. ఒక వ్యక్తి అంట టిఫిన్ షాప్కి వెళ్ళాడంట. అన్న టిఫిన్ పెట్టి అన్నాడంట. ఏం కావాలని అడిగాడంట. టిఫిన్ అన్నాడంట. అదే నీకేం కావాలో అన్నాడంట. అక్కడ బోండాలు ఉన్నాయి, వెనుపడు ఉంది, మసాలాలు ఉన్నాయి, బజ్జీలు ఉన్నాయి, ఇడ్లీ ఉంది, దోశ ఉంది, పొంగల్ ఉంది, ఉప్మా ఉంది, చపాతీ ఉంది, పరోటా ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం కావాలి నీకు? ఏమి తినటానికి నువ్వు వెళ్ళావు? ఏది తింటున్నావు? ఈరోజు నాకు ఒకటి తినాలనిపించింది. నేను వెళ్ళాను టిఫిన్ షాప్కి. అక్కడ వేడివేడిగా ఉండటం చూశాను. నా కళ్ళకి అది బాగుండటం నేను చూశాను. దాన్ని తీసుకొని నేను అది కూడా పెట్టించుకొని తింటున్నాను. అంతే. ఇక్కడ మనం ఎందుకు వచ్చాం దేవుని ఆలయానికి? ఒకటి తినడానికి వచ్చాం. కానీ బయటికి వెళ్ళి ఏం తింటున్నాం? తినకూడని చెత్త అంతా తింటున్నాం. దేవుని వాక్యాన్ని తినాల్సిన మానవుడు చెడ్డ సాంగత్యాన్ని తింటున్నాడండి. జీవితాన్ని పాడు చేసుకునే వాటిని తింటూ ఉన్నాడు. అదే కదా నీ లోపల స్టోర్ అయిపోతూ ఉంది. అది ఉంచి 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 చిన్నగా పురుగులు పడతాయి.
దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత పాతుకుపో ఉన్నారు. మీకే నాసా చూడాలి, మీకే నేను చెప్పేది, మీలో చేదైన వేరులో పాతుకుపో ఉన్నాయి. వాటిని తీండి బయటికి. నా మాటలు బాధాకరంగా ఉన్నా పర్వాలేదు, నేను చెప్పాలి ఈరోజు మీకు, అంతే. విన్నంతసేపు మీ జీవితంలో బాగుంటున్నాయి, తీసివేయాలని కోరుకుంటున్నారు. బయటికి వెళ్ళంగానే అదే చేదైన వేరు ఇంకా బలంగా లోపలికి చొచ్చుకుపోతా ఉంది మీ జీవితంలో. 20 రోజులు ఇక్కడ ఉంటే నాకు తెలుస్తుంది మీరు ఎవరో, మీ జీవితాలు ఏంటో అని. ఒక్కడికి కూడా భయం లేదు, ఒక్కరికి కూడా దేవుడు అంటే భయం లేదు. ఎందుకో తెలుసా? చేదైన వేరు మిమ్మల్ని ఆ రీతిగా తయారు చేస్తుందండి. ఆ చేదు అనుభవాలు మీ జీవితంలో మీకు అలవాటైపోయాయి. అందుకే మీరు దేవునిలో నిలిచి ఉండలేకపోతున్నారు. మీ ఫలము అధికము కావటం లేదు, మధురాన్ని మీరు స్వీకరించలేకపోతున్నారు. బెటర్నెస్నే మీ జీవితంలో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తూ ఉన్నారు. అందుకే మీ జీవితంలో అప్పుడప్పుడు చేదు అనుభవాలు మీరు ఎందుకు ఎదుర్కొంటున్నారు తెలుసా? రీజన్ అదే. మీ జీవితంలో చేదైన వేరులున్నాయి. ఆ వేరుని పెరకండి. ఎవరు పెరుగుతారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ వల్ల కాదు. యు ఆర్ అన్ఫిట్. దేనికి పనికిరాని వాళ్ళు వీరు. క్రీస్తు దగ్గరికి రండి. ఆ సిలువ మీద నీవు ఏ చేదనైతే నీవు కలిగి ఉన్నావో ఆ చేదంతటిని కూడా దేవుడు తీసుకున్నాడు. తన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి నీ మీద ఉన్నటువంటి ఆ చేదు అనుభవాన్ని దేవుడు తుడిచిపెట్టి ఆ మ్రాను మోసుకుంటూ పోయినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ జీవితంలో మధురమైన అనుభవాలు, ఆనందముతో కూడిన అనుభవాలు దేవుడు నీకు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడండి. అందుకే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండండి. 2 విషయాలు చెప్పాడు. ఒకటి, అందరితో, క్రిస్టియన్ అయినా క్రిస్టియన్ కాకపోయినా నువ్వు ఎలా ఉండాలి? అందరితో సమాధానంగా ఉండాలి. రెండవది, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన దర్శనం కూడా అదే, పరిశుద్ధతతో నడిచే సంవత్సరం. ఆ సీక్వెన్స్లోనే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తా ఉన్నా నేను. వన్ ఆఫ్ ద పార్ట్ ఇవన్నీ కూడా. నీవు పరిశుద్ధతను నీవు క్యారీ చేయకుండా, పరిశుద్ధమైన వేర్లు నీలో లేకుండా పరిశుద్ధత అనే ఫలాన్ని ఎలా ఫలిస్తారు? ఒకసారి ఆలోచించండి. ఎంత చెప్పినా మాట వినని తరంగా మానవులు మిగిలిపోతూ ఉన్నారండి. ఒకరోజు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడి అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారంట. అయితే దేవుడు ఒక ఎడారి దగ్గరికి తీసుకుని వచ్చాడు. మనం ఆ మాట చూస్తున్నట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకున్న భాగాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 23 నుంచి 25 వరకున్న భాగాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. 22 నుంచి చదువు ఒకసారి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా
అను పేరు కలిగిన ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్ళు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడ విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించెను. ఒకరోజు అరణ్య మార్గాలు, ఎన్నో అరణ్యాలు ఉంటాయి. మీ ఊరికి ఒక అడవి ఉంటుంది, మా ఊరికి ఒక అడవి ఉంటుంది. ఏ ఊరికి తగ్గ ఆ ఊరికి ఒక అడవి. దానినే అరణ్య మార్గం అంటూ ఉంది బైబిల్. ఈ అరణ్య మార్గంలో ఒక దినాన ఒక రూట్లో వెళ్తూ ఉన్నారు. మరి ఒకసారి అదే మార్గము గుండా షూరు అనే అరణ్యం దగ్గరికి వాళ్ళు వచ్చారంట. అక్కడ మారా అనే ప్రదేశానికి వచ్చారు. నీళ్ళు లేవు, ఏం చేయాలా వెతుకుతున్నారు. ఆ రోజుల్లో మన ఇంటి దగ్గర కుళాయిలు కాదు అవి. అడవిలో ఎవడు కుళాయిలు వేయడు, అడవిలో ఎవడు బావిలు తవ్వడు. ఒకవేళ జంతువుల కోసం చెరువులుంటే ఉండవచ్చు, లేదా కాలువలుంటే నీటి పారుదల జరుగుతూ ఉంటుంది. అరణ్యం కదా, ఎక్కువగా జంతువులు, పిచ్చి పిచ్చి చెట్లు ఇవన్నీ పడిపోయి, లేకపోతే నీళ్ళు స్ట్రాక్ అవ్వడం బట్టి, నిలిచి ఉండటం బట్టి మేబీ నీళ్ళు చేదుగా ఉండవచ్చేమో. అక్కడ వారు ఆ నీరుని వారు చూచి అమ్మయ్య నీళ్లు దొరికాయని ఆశగా అక్కడికి పరుగున వెళ్ళి నీళ్లు తాగితే ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయంట. పైనేమో భయంకరంగా ఎండగా ఉంది, గొంతేమో ఆరిపోయింది, ఇక నడవలేకపోతున్నారు. నీరు తాగితే కానీ ప్రాణానికి నెమ్మది ఉండదు. కానీ నీరు తాగితే నీరు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది ఈ చేదు నీళ్ళు తాగి మేము చావటానికా? ఇదేను నువ్వు మాకు ఇచ్చేది అంటూ ఉన్నాడు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరిని? మోషేని అంటూ ఉన్నారండి. అంటే ఈ మారా వరకు దేవుడు ఎన్ని అద్భుతాలు చేయలేదు వాళ్ళకి? ఎన్నో చేశాడు. అవన్నీ కూడా మర్చిపోయి మరలా సనగటం స్టార్ట్ చేశారు. మనం కూడా అంతే. అప్పుడప్పుడు ప్రతిరోజు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు మానవుని జీవితంలో. మా జీవితంలో ఇది చేయలేదు, ఈరోజు మా జీవితంలో ఫలాంది జరగలేదని చెప్పి దేవుని మీద అలిగే వాళ్ళు ఎంతమంది లేరు? దేవుణ్ణి సనుక్కునే వాళ్ళు ఎంతమంది లేరు? దేవుడిని జీవితంలో 10 సంవత్సరాలు దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. 20 సంవత్సరాలు కృతజ్ఞత చూపించు, ఏమవుతుంది? అబ్బే లేదు, ప్రతిరోజు మాకు కావలసిందే. ఈ ఒక కారణాన్ని బట్టి ప్రతి మానవుడు దేవుని దగ్గర నుంచి దూరం అవుతున్నాడు. ఇదే చేదైన వేరంటే. ఈరోజు జరగాల్సిందే మాకు, ఈరోజు మేము వినాల్సిందే, ఈరోజు మేము తినాలా, ఈరోజు మేము అనుభవించాలా, ఈరోజు మాకు కావాలంతే. నువ్వేవైనా చేసుకో, మమ్మల్ని పట్టించుకొని నువ్వేమైనా చేసుకుంటున్నారు దేవుణ్ణి. హలో, రూట్ ఆఫ్ బిటర్నెస్ మిమ్మల్ని అడిగేది. చేదైన వేరులారా ఉన్నారా? ఉంటే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చేదైన వేర్లు బాగా పని చేస్తున్నాయి. అప్పుడప్పుడు పని చేయాలి మీరు, అప్పుడే నాలోంటికి పని. అంతేనండి? రైట్. ఏం డల్గా ఉన్నారు? ఉపవాసంలో నీరసించాడేమో పాపం. రైట్. ఈ చేదైన వేరు అనుభవాలు ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్నారంట. మారా అంటే చేదు అని అర్థం. చేదును వారు తాగారు. అయితే మోషే యెహోవా దేవునికి ప్రార్థన చేయగా మోషేతో దేవుడు ఒక మాట అంటున్నాడు, మోషే నీకు ఒక చెట్టును చూపిస్తున్నాను, నువ్వు వెళ్ళి దాన్ని నువ్వేం చేయాలి? నీటిలో వేయి అన్నప్పుడు ఆయన తీసుకుని వచ్చి
నీటిలో వేస్తే నీళ్ళు ఏమైపోయాయంట? మధురముగా మారిపోయాయి. అక్కడ వేసింది మోషే యొక్క విధానం బట్టి కాదు, దేవుని యొక్క మాటను బట్టి వేశాడు. ఆ మ్రాను ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ జీవితంలో ఆ చేదును తీసివేయాలని ఆ కలువరి శిలువలో ఆ చిరకాన్ని పుచ్చుకున్నాడు దేవుడు. ఆ చేదును ఆయనకి త్రాగనిచ్చారంట. లేఖనం కదా, నెరవేర్చబడాలి. ఎందుకు తెలుసా? నీవు ఆ మధురమైనటువంటి జీవజలాలు నీవు పుచ్చుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆమెతో అంటాడు సమరీ స్త్రీతో, అమ్మా నీవిచ్చి నీళ్ళు తాగుబడు మరలా దప్పికొను, కానీ నేనిచ్చి నీళ్ళు తాగుబడు మరెన్నటికి దప్పికొనడు. చేదుని దేవుడు మార్చేసాడండి ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో. నీ జీవితంలో మార్చలేడా? సమ్ సిచ్యువేషన్స్ నీకు చేదైన అనుభవాలు తీసుకుని వస్తాయి. కొన్ని పరిస్థితులు చేదుగుండా నువ్వు అప్పుడప్పుడు నడవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు దారి తప్పుతున్నప్పుడు, మీరు మాట విననప్పుడు, మీరు దిగజారిపోతున్నప్పుడు, మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు చేదు మీ జీవితంలో కలుగుతుంది. ఎందుకు? దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి మరచిపోక దేవునికి ప్రార్థించు అని దేవుడు అంటూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయమందు చేదైన అనుభవం, చేదైన వేరు, చేదైన జీవితాలు మీలో ఉంటే ప్రభు దగ్గరికి రండి. ఆ ప్రభు మధురంగా మార్చడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. అదే నీటిలో మరి ఒక ఆయన కూడా అద్భుతం చేశాడు. ఎలీషా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, క్షమించాలి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 21 వరకు ఉన్న భాగాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. 2 Kings chapter 2 verse 19 to 21. నేను చదువుతాను, వినండి మీరంతా కూడా. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైనా నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట, ఆ నీరు మంచిదై ఉన్నది. ఇక్కడ కూడా నీళ్ళల్లోనే ఎలీషా వచ్చాడంట ఆ యొక్క పట్టణం దగ్గరికి. ఊరు బాగుంది, కానీ ఊర్లో నీళ్ళు బాగలేవు. నిన్న మొన్న ఏదో వాక్యం చెప్తున్నా, ఊరు మంచిదే కానీ ఊర్లో ఉండే ప్రజలే చెడ్డోళ్ళు. అవునా? ఇక్కడ ఊరు కూడా చూడడానికి చాలా రమ్యమైనదిగా, చాలా బాగుంది. మనం కూడా మంచిగా నీట్గా ఒక షర్టు, లేకపోతే మంచిగా చీర, లేకపోతే డ్రెస్సు, నీట్గా రెడీ అవుతాం. ఎక్కడికి? ప్రయాణమైనా, సంఘానికైనా, పెళ్ళిళ్ళకైనా, ఏదైనా కార్యక్రమాలకైనా. చూసిన వాళ్ళు ఎలా ఉంటారు? బా వీళ్ళు భలే ఉన్నారా, వీళ్ళు మంచిగా సిద్ధపడ్డారా, వీళ్ళు మంచి వాళ్ళరా, వీళ్ళ జీవితంలో ఏది కూడా కొదవలేదేమో, అన్నీ బాగున్నట్టున్నాయి అని మిమ్మల్ని చూసి చాలామంది సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు మీ లోపల ఉన్నటువంటి చేదు. వాళ్ళకి తెలియదండి మీ లోపల ఉన్నటువంటి
చేదైన విషయాలు, చేదైనటువంటి పనులు వాళ్ళకి తెలియదు, బయటికి మాత్రం కోటింగ్ అంతే. అందుకే ఒక మాట అంటాడు కదా, సున్నము కొట్టిన సమాధుల వల్లే ఉన్నారంట. సమాధులు ఎలా ఉంటాయి? తెల్లంగా నీట్గా ఉంటాయి, సున్నం కొట్టేసి. లోపల శవం ఎలా ఉంటుంది? కుళ్ళిపోయి వాసన కొడుతుంది. యాజ్ ఇట్ ఈస్ జీవితాలు కూడా అంతే. ఊరు బాగుంది కానీ లోపల నీళ్ళు బాగలేవు, త్రాగుటకు అవి మంచివి కాదు, అవి మరణాన్ని తీసుకుని వస్తున్నాయి అని ఎలీషాతో ఉన్నప్పుడు, ఒక పాత్రలో ఉప్పు తీసుకురండి అని చెప్పినప్పుడు ఉప్పు తీసుకొని వచ్చారంట. ఈ ఉప్పుని తీసుకుని వాళ్ళు ఎక్కడ వేశారంట? దేవుడు చెప్పినట్లుగా ఎలీషా నీటిలో వేశాడు. నీటిలో వేయగానే అవి మంచి నీరుగా మారిపోయాయి. హల్లెలూయా. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఎలీషా చేయలా, దేవుడు చేశాడు అక్కడ అద్భుతం. ఎలీషా ద్వారా దేవుడు చేశాడు. మోషే చేయలా, అక్కడ మోషే ద్వారా దేవుడు చేశాడు. ఆ మ్రాన్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ ఉప్పు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏం చెప్తుంది మత్తయి సువార్తలో? నేను లోకమునకు ఉప్పై ఉన్నాను అంటూ ఉన్నాడు ఒక దగ్గర. ఉప్పు నిస్సారమే. ఉప్పు నాలుక మీద పట్టుకుంటే నాలుక కోసేస్తుంది దిట్ట, చక్కెర పోయేదు. అవునా? తీయంగా ఇంకా తిను 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 తినని లోపలికి పోయి నిన్ను తినడం స్టార్ట్ చేస్తుంది అది. అవునా? అందుకే షుగర్లు అంతా పెట్టుకో ఉన్నారు. ఇదే బిటర్నెస్ అంటే, చేదు. ఉప్పు ఉంచుకోగలుగుతుందా? ఊసేస్తావు నోట్లో పడంగానే. అందుకే ఎవరైనా మందు తాగితే, అవునా, ఏం చేస్తారు తెలుసా? ఉప్పు నీళ్ళు బాగా కలిపి నోట్లో పోస్తారు. ఎందుకని? లోపల జీర్ణించుకునేదానికి కాదు, లోపల ఉన్నదాన్ని బయటికి కక్కివేయటానికి. దేవుడు నీ లోపలికి నువ్వు ఆహ్వానిస్తే, నీ జీవితంలో చేదైన నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే, నీలో ఉన్న చేదునంతటి కూడా బయటకు తీస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వంతా కూడా పరిశుద్ధంగా, క్లీన్గా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏది వేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. దాన్ని బట్టి నీ జీవితము నిర్ణయించబడి ఉంటుంది. అదే ఎలీషా ఇంకో అద్భుతం కూడా చేశాడు. ఇక్కడ దాకా వచ్చాం కూడా, దాన్ని కూడా చూద్దాం. దాన్ని చెప్పి ముగిచ్చేస్తాను ఆ వాక్యాన్ని నేను. అదే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, అదే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనం నుంచి 44వ వచనం వరకు ఉన్న భాగాన్ని నేను చదువుతా, మీరు వినండి అంతా కూడా. 38 నుంచి మనం చూస్తే ఇంకా బాగా రాస్తాడు. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ఎక్కడికి వచ్చాడంటే ఎలీషా? గిల్గాల్కి వచ్చాడు. నేను కూడా మీ ఊరికి వచ్చాను. ఎలీషా గిల్గాల్కి వచ్చినట్టు నేను కూడా మీ ఊరికి వచ్చాను. ఇక్కడ చాలామంది వచ్చారు, అక్కడ కూడా దైవజనులు వచ్చారు, ఇక్కడ విశ్వాసులు వచ్చారు. అక్కడికి ఎవరు వచ్చారు అనగా శిష్యులు, ఆయన యొక్క శిష్యులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వస్తే
ఎలీషా ఏం చెప్తున్నాడంటే, వీళ్ళందరికీ ఆహారం పెట్టండి, ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి వడ్డించి తయారు చేసి వారికి పెట్టండి అంటే, ఒకడంట పొలంలోనికి వెళ్ళి పిచ్చివి అనగా వాడకూడనటువంటి వాటిని, చూడటానికేమో మంచి ద్రాక్షలు లెక్కే ఉన్నాయంట, కానీ అవేంటి పిచ్చివి. అవి కోసుకొని వచ్చి వాటిని బాగా తరిగాడంట, నీట్గా లోపల వేసాడు. అదేమైపోయింది? విషంగా మారిపోయింది. ఆ ద్రాక్షలు మీరే, పిచ్చి ద్రాక్షలు మీరే, దాన్ని తినేది కూడా మీరే. అందుకే నేను వచ్చాను మీ దగ్గరికి. పిచ్చిదాన్ని దొరుకుని పిచ్చిదాన్ని తింటున్నారు, విషాన్ని తింటున్నారు. విషాన్ని తిని 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 చనిపోయే స్టేజ్లోనికి వచ్చున్నారు మీరంతా కూడా. చనిపోయే స్టేజ్ అంటే నరకానికి దగ్గర అంచులు మట్టుకొచ్చున్నారు. జీవితంలో మార్పులు కలుగక. అందుకే వచ్చా పిండి తీసుకొని. ఈ పిండి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. పిండితోనే రొట్టె అవుతుంది. ఆ రొట్టె ఎవరు? యేసు ప్రభు. అందుకే ఎవరిని వేసాడు దాని లోపల? యేసయ్యనే వేశాడు. విషమంతా కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు ఇంకా కనపడలేదు, తినటానికి వాళ్ళకి రుచికరంగా మారిపోయింది. అది దాన్ని పారబోసి కొత్తగా వండలేదండి, దాన్నే తిని పెట్టించాడు. ఎంత గొప్ప దేవుడు! ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రియ దేవుని బిడ్డ. నేను ఆ జీవితంలో కూడా విషపూరితమైనటువంటి నువ్వు ఎదుర్కొంటున్నావు. విషపూరితమైనటువంటి స్వభావాలతో మీరుంటూ ఉన్నారు. ఒకసారి క్రీస్తుని నీ జీవితంలోనికి పరిపూర్ణంగా నువ్వు ఆహ్వానిస్తే నరకపు అంచుల్లో ఉన్న నీ బ్రతుకుని పరలోకానికి సమీపముగా దేవుడు మార్చగలుగుతాడు. ఇదే మధురమైన ఫలం ఇవ్వటం అంటే. చేదైన వేరు మీదే, కానీ ఆ చేదైన వేరు మారి మధురమైన ఫలాలు ఇవ్వటం ఏంటో తెలుసా? ఇవే. ఎందుకో తెలుసా? క్రీస్తుని లోపల ఉండుట చేత. అందుకే అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారు, మొక్కలకి అంటు కడతారు. అంటు కడితే ఆ ఫలం అది ఇస్తుందేమోనని ఉద్దేశం. అవునా? ఆడవాళ్ళకి ఎక్కువ అనుభూతి, వాళ్ళే కదా పెరట్లు ఎక్కువ ఉంటారు. కట్టారు అసలు కట్టిన అనుభవాలు ఉన్నాయా? ఏకాడికి వాటిని కోసుకొని తినడమేనా? చెప్పండి. ఏంది గడ్డి మోపులా? అంటు కట్టారా? ఏ అంటూ బయటికి పోయి చచ్చిపోతే తిరిగి వచ్చే అంట? చెప్పండి. చెట్లు అంటు కట్టడం. అది ఆ అంటు కూడా కడతారు కొంతమంది. అంట నువ్వు ఎవరింటికి పోకూడదంట. ఈ అంటు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. అప్పుడప్పుడు నాకు కనిపిస్తుంది, వీళ్ళని కొట్టి ఫస్ట్ వీళ్ళని తరివేయాలి, దేశం నుంచి, ప్రపంచం నుంచి, భూమి మీద నుంచే తరివేయాలనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మీకు అంటూ మా ఇంటికి రాబాకండి. అందుకే నేను చెప్తున్నానమ్మా, దేవుడు మాట్లాడుతున్నాను, నేను మాట్లాడటం లేదు కూడా. ప్రతిరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సిద్ధపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన తర్వాత నేను మాట్లాడగలుగుతున్నా. ఈ అంటూ ఆ అంటు వచ్చి ఈ అంటుని దొక్కితే ఈ అంటు ఏ ఫలం ఇస్తుందని వాళ్ళకి తెలీదు. ఏంటి ఇవన్నీ కూడా? చేదైన వేరులు ఉన్నాయి. ఇంకా క్రైస్తవుల్లోనే ఎక్కువ ఉన్నాయి. ఎవరితో మనకెందుకు? ఫస్ట్ మనం చూసుకుందాం. మనం చూసుకుంటే చాలండి. అవునా? పల్లెటూరులో ఎక్కువ అసలుకి వర్స్ట్ క్యాండిడేట్స్ పల్లెటూరులో ఉండే వాళ్ళంతా కూడా. మాది కూడా పల్లెటూరే, కాకపోతే సిటీలో కొన్ని రోజులు ఉండి అలవాటయ్యి ఈ పల్లెటూరు వాతావరణం చూస్తే విరక్తి వస్తుంది అప్పుడప్పుడు నాకు. అవును కదా? మన జీవితంలో కూడా ఒకసారి మనం దేవుని పాపాన్ని విడిచిపెట్టి నిజంగా దేవుల్లో జీవిస్తే మరలా పాపం అంటే మనకు విరక్తి కలగాలి. కానీ మరలా దాన్ని కోరుకునేవాడు ఎవడో తెలుసా? కుక్క కక్కిందని తింటుంది. అవునా? ఎంత భయంకరమైన వాసన!
వామిటింగ్ స్మెల్ చాలా దరిద్రంగా ఉంటుందండి. దాన్ని కోరి కోరి తినేవాడు ఎవడో తెలుసా? పాపి. చేదైన వేరు కలిగినటువంటి వాడు మరలా దాన్ని కోరుకుంటాడు, అదే తినాలని కోరుకుంటాడు. ఇంకొకసారి చేద్దాం, ఏం కాదులే, దేవుడే కదా, తర్వాత చేసే పాపాలు కూడా క్షమిస్తాన్నాడు కదా, ఇంకొకసారి. అంటే ముందు చేసిన దానికన్నా తర్వాత ఇంకా ఎక్కువ అవుతున్నాయి లైఫ్లో. జాగ్రత్త సంగమా, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు చేసే ప్రతి పనికి ఒకరోజు దేవునికి నువ్వు లెక్క చెప్పాల్సిందే. ఏమి చేస్తున్నావు? నటిస్తున్నారేమో మీరంతా కూడా. నా ఎదుట మీరు నటించవచ్చు, దేవుని ఎదుట మీ నటన పనికిరాజు. ఆ రోజు తీర్పు దినమందు నువ్వు ఎంత గోజారినా, ఎంత నువ్వు వేడుకున్నా, ఎంత ఆయన పాదాలు మొక్కినా నెవర్. ఇక్కడే మార్పు చెందాలి. ఇక్కడే పరిశుద్ధత కలిగి సమాధానముతో ఆ చేదైన వేరుని తీపించుకొని మధురమైన జీవితాన్ని, మధురమైన ఫలాలు ఫలించుటకు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అది దేవుడిని దగ్గర నుంచి కోరుకుంటున్నాడండి. అదే కదా నయోమి జీవితంలో కూడా కలిగింది. ఎలిమెలెకు నయోమి, వారికి ఇద్దరు కుమారులు అంటే ఎవరు? మహలోను, కిల్యోను. నలుగురు కరువు వచ్చిందని చెప్పి, ఏమొచ్చిందని? కరువు వచ్చిందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత నయోమి జీవితంలో చేదు ఎంతగా పనిచేసిందో తెలుసా? దేవుని యొక్క సముఖం నుంచి ఒకసారి దూరం అయిన తర్వాత నిలిచి ఉండేటువంటి భాగ్యాన్ని ఇక్కడ కోల్పోయిన తర్వాత నయోమి ఫస్ట్ తన భర్తను కోల్పోయింది. ఆ చేదైన అనుభవం మరలా వదిలిపెట్టలేదు, తన బిడ్డలను కూడా కోల్పోయింది. ఇక నా వల్ల కాదు, నా జీవితం ఏంటి ఇలాగో తల్లడిల్లిపోయింది, ఇక నా జీవితం మారదేమో, నా జీవితంలో ఇక చేదు ఉండిపోద్దేమోనని అప్పుడప్పుడు మన జీవితాల్లో కూడా అలాగ అనిపిస్తూ ఉంటుంది. ఇక చచ్చిపోతే బాగుంటుందేమో, ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేకపోతున్నాను, ఈ బాధలు నేను ఫేస్ చేయలేకపోతున్నాను, ఈ యొక్క సమస్యను నేను ఎదుర్కోలేకపోతున్నాను, నా జీవితంలోనే ఈ చేదు అనుభవాలని మనం కూడా అప్పుడప్పుడు ఆలోచించి సూసైడ్ చేసుకునే దానికి చాలామంది నిర్ణయించుకుంటూ ఉంటారు. కానీ దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు అక్కడే ఉండిపోవడం దేవుని యొక్క చిత్తము కాదు. తిరిగి దేవుని దగ్గరికి రావాలని దేవుని యొక్క కోరిక. నయోమి జీవితం అక్కడ ఆగిపోవటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఏదేమైనా పర్వాలేదు, ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు, ప్రజలు ఏం మాట్లాడుకున్నా నేను విని వాటి గురించి నా జీవితాన్ని నేను నలగొట్టుకోవాల్సిన అవసరం లేదు, దిగజారిపోవాల్సిన అవసరం లేదు. నేను మరలా బెత్లెహేమ్కే వెళ్తానని ఒక్క మెట్టు ముందుకేసిందంట. నయోమి ఎప్పుడైతే ఒక్క మెట్టు ముందుకు వేసిందో 100 మెట్లు ముందుకు వేయటానికి దేవుడు కృప చూపించాడు. మారా అనుభూతిని, మారా, ఇక నన్ను మారా అని పిలువమని చెప్పినటువంటి నయోమి జీవితాన్ని దేవుడు ఎలాగ మార్చాడు తెలుసా? మధురంగా మార్చాడండి. బెత్లెహేముకు మరలా తిరిగి వచ్చిన తర్వాత తన కోడలకు పెళ్ళయింది, ఆదరించబడింది, దీవించబడింది. ఏ బాధ అయితే కలిగి ఉన్నదో ఆ బాధ అంతా కోల్పోయి మరలా తన జీవితంలో కోల్పోయిన దాన్ని దేవుడు తిరిగి ఇవ్వలేదు. నీ జీవితంలో ఒకటి అనుకొని ఇది నువ్వు కోల్పోయిన తర్వాత తిరిగి మరల నేను తృప్తిపరచడానికి దేవుడు అదే ఇవ్వడు. ఆ బెటర్నెస్ మరల నువ్వు ఎదుర్కోవాలని దేవుడు మరల నీకు ఆ చేదైన అనుభవం కలిగించేటువంటి నువ్వు కోరుకున్న విషయాలను దేవుడు మరెన్నడూ కూడా నీకు ఇవ్వడు. క్రొత్తదైన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. క్రొత్తదైన అనుభూతిని, క్రొత్తదైన జీవితాన్ని దేవుడు మీ అందరికీ ప్రసాదించడానికైనా ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు తెలుసా? నీవు నీ జీవితంలో దేవుని కోసం ఒక స్టెప్ ముందుకు తీసుకున్నప్పుడు, ఎవడేమనుకున్నా పర్వాలేదు, నా దేవుని కోసం నేను నిలబడాలి అనే ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు చేస్తాడు. ఇంతకు మీరు ఈరోజు ఏ వేరుగా ఉన్నారు? ఇప్పుడు దాకా చెప్పింది నేను అదే, చేదైన వేరికి మంచి ఫలాలు
ఫలించాలి. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలుసా? యేసు ఇన్వాల్వ్ అయ్యాడు. ఎవరికి? నయోమి జీవితంలోనికి. నీ జీవితంలో కూడా దేవుడు వస్తే అదే మధురము నీవు కలిగి ఉంటావు. ఇశ్రాయేలు యొక్క ఆ మారా నీటిలో ఆ మొద్దు యేసుక్రీస్తు ప్రభుల వారిని వేసినప్పుడు అవి ఏమయ్యంట? మధురముగా మార్చబడ్డాయి. అంత మాత్రమే కాదు, కానీ ఎలీషా ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అది బాగుంది, నీళ్ళు బాగలేవు. ఆ ఉప్పు అనగా యేసుని దాంట్లో వేసినప్పుడు అవి మంచిగా మారాయంట. ఆ కుండలో విషం ఉన్నది, ఆ కుండలో ఏం వేశాడు? పిండిని వేశాడు, అనగా క్రీస్తుని వేశాడు. అది తినటానికి భాగ్యకరంగా మార్చబడింది. నేనా చేదైనటువంటి అనుభవాల్లో, చేదైనటువంటి పరిస్థితుల్లో, చేదైన ఉద్దేశాల మీద మనం కొట్టిమిట్టలాడుతూ ఉన్నప్పుడు ఈ రాత్రికాల సమయమందు యేసుక్రీస్తు ప్రభులు వారిని మీ జీవితంలోనికి మీరు వేసుకోగలిగినట్లయితే నీ చేదంతటిని కూడా ఆ కలువరి సిలువలో ఆయన తీసుకున్నాడు. మధురమైన జీవితాలు దేవుడు మీకు అనుగ్రహించడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? క్రీస్తుని లోపల ఉంచుకోవటానికి, ఆ మధురకరమైన క్రీస్తుని నీ జీవితంలో ఉంచడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే ఇదే రైట్ టైం. నువ్వు డెసిషన్ తీసుకోవటానికి పోస్ట్ పోన్ చేయబాక. ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ అయితే అది పోస్ట్ పోన్ అవుతానే ఉంటుంది. నాకు బాగా గుర్తుంది, 2011లో ఇంజనీరింగ్ చదువుతున్నాను నేను. ఆ డ్యూరేషన్ 12కి అయిపోతుంది. 12లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందరికి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఒక ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది ఏదో ఒక బంధు వల్ల ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. ఎవరు లేరు హాస్టల్లో, ముగ్గురమే ఉన్నాం. నేను, నా క్లాస్మేటు, ఇంకో క్లాస్మేట్. అంటే 2 డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. మా జీవితంలో ఏంద్రా ఇంకా ఎట్లనే ఉంది, ఎప్పుడు పెడతారు ఎగ్జామ్, అంత వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళి ఆడుకోవచ్చు, సమ్మర్ కదా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటా ఉన్నాను. రేపు పెడతారని చెప్పారు, మళ్ళీ రేపు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. తర్వాత పెడతారని చెప్పారు, మరి తర్వాత కూడా పోస్ట్ పోన్ అయింది. అలాగో 5 రోజులు పోస్ట్ పోన్ అయింది. ఈ 5 రోజులు సకరంగా అన్నం పెడతారంటే ఆ కాలేజీలో దోసకాయలు ఒకటి ఉచితంగా పండేయండి. ఆ దోసకాయ పచ్చడంత చేదు ఇంకేది ఉండదు. ఆ చేదు మేము తినాల్సి వచ్చింది. అంటే ఒక్కసారి మన జీవితంలో పోస్ట్ పోన్ అయితే చేదు ఖచ్చితంగా ఎంటర్ అయిపోద్ది లైఫ్లోనికి. సో మెనీ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం అక్కడ ఆ టైంలో. బట్ దేవుడు ఎలాగైతే అన్నీ కూడా ఒక దినాన్ని చక్కబడి మరలా మేము ఇంటికి వెళ్ళిపోవడానికి కృప చూపించిన దేవుడు, మన జీవితంలో కూడా పోస్ట్ పోన్ చేసుకున్న దానికి ఒకరోజు మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. కామ అంటే దాన్ని కొనసాగించడం, ఫుల్ స్టాప్ అంటే ఇంకా లేదు అని అర్థం. నువ్వు నీ జీవితంలో చేదైన అనుభవాలకి కామ పెడుతున్నావా, ఫుల్ స్టాప్ పెడుతున్నావు అనగా ముగింపు పలుకుతున్నావు. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ముగింపు పలికితే నెక్స్ట్ క్రొత్త సబ్జెక్టుని, క్రొత్త జీవితాన్ని, క్రొత్తదైనటువంటి అనుభూతిని దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడతాడు. కామ పెట్టావనుకో అదే కంటిన్యూ అవుతుంది నీ లైఫ్లో. అదే పాపం, అదే అబద్ధాలు, అదే ద్వేషం, అదే అసూయలు, అదే కోపం, అదే అల్లరితో కూడిన ఆటపాటలు, అదే లోక సంబంధమైన జీవితాన్ని కంటిన్యూషన్ చేస్తాం. కామ పెడతావా, ఫుల్ స్టాప్ పెడతావా, నీ ఇష్టం ఈరోజు. కాబట్టి చేదైన వేరును ఈరోజు మంచి ఫలాలు ఇవ్వాలంటే అది మన వల్ల కాదు. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మంచి ఫలాలు మన జీవితంలో నుంచి ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో ఆ మంచి ఫలాలు ఇవ్వాలంటే 2 పనులు చేయాలి. ఫస్ట్ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. ఏంటో తెలుసా? అందరితో సమాధానంగా ఉండాలి. 2వది పరిశుద్ధత కలిగి జీవించాలి. ఈ 2 ఎప్పుడైతే నువ్వు క్యారీ చేస్తావో నీ లైఫ్లో నీ జీవితం కూడా
అదే త్రోవలో ముందుకు వెళ్తుందని ప్రభు పేరిటి మాటలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నారు.